తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే రెండో విడత, మొదటి విడత, మూడో విడత ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూసినటువంటి రైతన్నలకు అందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు మనకి ఇంకా 45 లక్షల మందికి పైగా రైతులకైతే అమౌంట్ అయితే ఇప్పటివరకు అయితే పడ్డాయన్నమాట. మొన్న రెండో విడతలో మిగతా ఇంకొక 50 లక్షల మంది రైతులకైతే ఈ మే మొదటి వారంలోపు అయితే అందరి ఖాతాలలో విడుదల చేస్తామని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు స్వస్థత ఇవ్వడం జరిగిందన్నమాట. మీకు కూడా మీ ఖాతాలలో డబ్బులు అయితే పడతాయి, మీరేం వరి కానవసరం లేదు. ఒకవేళ మీకు 2-3 ఎకరాల లోపు ఉండి మీకు డబ్బులు పడకపోతే మీరు ఇప్పుడు ఏం చేయాలి అన్నదానిపై మీకైతే ఈ వీడియోలను అయితే చెప్తాను. ఇక దీంతో పాటుగా ఏదైతే మనకి అమౌంట్ విషయంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కేవలం సాగు భూములకు మాత్రమే డబ్బులు అయితే వేశారన్నమాట ప్రభుత్వం. మీకు కనుక ఆల్రెడీ మొదటి విడతలో అంటే ఇప్పుడు ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు కేవలం ఏం చేసింది ప్రభుత్వం 6,000 అయితే వేసింది. అలా మీకు కనుక 6,000 పడ్డాయి అంటే ఖచ్చితంగా మీకు రెండో విడతలో కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతాయి అన్నమాట. ఓకేనా. ఒకవేళ అలా పడలేదంటే మాత్రం మీకు మొదటి విడతలోనే డబ్బులు పడలేదంటే మాత్రం మీ భూములు సాగు భూములు కానట్టు అన్నమాట. ఓకేనా. అమౌంట్ విషయంలో ఇంకొక అప్డేట్ ఏంటంటే మీకు ఈ మూడో విడత డబ్బులు అనేవి మనకైతే ఇక్కడ ఏ తారీఖు నాడు ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ముందుగా ఎటువంటి జిల్లాలో ఉన్నటువంటి రైతులకు ఎటువంటి అర్హతలు కలిగి ఉంటాయి ఈ మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలలో జమ చేయబడతాయి అన్నది మీకు ఈ వీడియోలో సమాచారం అయితే నేనైతే తెలియజేస్తాను. దాంతోపాటుగా రైతులకు కొన్ని సూచనలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎటువంటి అప్డేట్ చేసుకుంటే రైతుల ఖాతాలలో నిధులు అనేది జమ అవుతాయి అన్నదానిపై. ఇక వీడియోలో పూర్తి సమాచారం అనేది తెలుసుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూసినటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వెంటనే ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే ఉంచుకోండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే మనకి ఏదైతే ఇక్కడ మే 14వ తారీఖులోపు విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. చెప్పాను మొత్తం ఎంత 10 ఎకరాలు, 12 ఎకరాల లోపు వారికి అందరికైతే అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. ఓకేనా. అమౌంట్ విషయంలో ఇంకా మీకు ఏమైనా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది కావాలంటే కామెంట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అయితే చెప్తాను. ఇలా మీకు మెసేజ్లు అయితే వస్తాయి అన్నమాట. అమౌంట్ పడే ముందు ఇలాంటి మెసేజ్ వచ్చిందంటే మాత్రం మీ ఖాతాలలో డబ్బులు అయితే పడ్డట్టే, అది ఒకటైతే గమనించుకోండి. అలానే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం సర్వేలు పూర్తి చేసి సాగు భూములకు మాత్రమే అమౌంట్ అనేది అందజేయాలని చేసి ప్రభుత్వం కేవలం సాగు భూమికి మాత్రమే డబ్బులు అయితే విడుదల చేసిందన్నమాట. ఓకేనా. సాగులేని భూములు ఉంటే మాత్రం ఎవరికి అమౌంట్ అయితే విడుదల చేయలేదు, కేవలం సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే విడుదల చేసింది. ఇక్కడ మనకైతే చూడండి ఇంకా క్లియర్గా ఇప్పటివరకు మనకి రైతు భరోసా నిధులు ఎన్ని విడుదలు అయ్యాయి, ఏ జిల్లా వారికి ఎంత డబ్బులు, అలానే ఏ జిల్లాలలో ఎంతమంది రైతులు ఉన్నారా అని చెప్పేసి క్లియర్గా మనకైతే ఒక లబ్ధిదారుల వివరాలు అయితే పెంచడం జరిగిందన్నమాట. మనకి ప్రభుత్వం అయితే ఒకసారి మీ ఖాతాలలో అనేవి ఏదైతే రన్నింగ్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఖాతా రన్నింగ్ లేకపోవడం కూడా మీకు అమౌంట్ అయితే ఆగడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా చిన్న మిస్టేక్స్ అనేది ఉంటే మీరైతే సరి చేసుకోండి. మీకు ఖాతా రన్నింగ్ ఉండి సాగు భూములు ఉంటే మాత్రం తప్పకుండా మీకు డబ్బులు అయితే పడతాయి మే నెల చివరి ఆఖరిలోపు అన్నమాట. ఇంకా మీరు ఏమైనా డౌట్ ఉంటే మనకైతే చెప్పండి. మనకి ఏదైతే మొన్న దాదాపు ఫిబ్రవరిలో మనకి ఎవరికైతే కొత్త పట్టాదారులు అయితే రైతులు ఉన్నారో వాళ్ళకి కూడా అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది కాబట్టి వాళ్ళకి కూడా డబ్బులు పడ్డాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్ అనేది ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ నెల చివరి ఆఖరిలోపు అంటే మే నెల చివరి ఆఖరిలోపు 1వ విడత, 2వ విడత, 3వ విడత డబ్బులు పడని వారికి కూడా ఈ డబ్బులు అనేది జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఈరోజున్న లేటెస్ట్ తాజా అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.